మిత్రులారా, మీకు స్వాగతం. భారతదేశం నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. దశావతారాల్లో ఒక భాగమైన ఈ కథ మీకు మనోహరమైన అనుభూతిని ఇస్తుంది. వరాహవతారం అనే ఈ కథలోకి రావడానికి సిద్ధంగా ఉండండి. మా కథ ప్రారంభమవుతుంది. అమ్మమ్మా, ఈరోజు చిన్న కథ లేదా పెద్ద కథ? ఈరోజు వరాహావతారం గురించి చెప్తాను. దానికి ముందు అసలు ఆ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది అనేది తెలుసుకోవాలి. వైకుంఠంలో విష్ణుమూర్తికి ద్వారపాలకులు ఎందరున్నా అందులో ముఖ్యమైన వారు జయ విజయులు. వారిద్దరికీ విష్ణుమూర్తికి ముఖ్యమైన ద్వారపాలకులమని, వారి అనుమతి లేనిదే ఎవ్వరూ ఆయనను దర్శించుకోలేరని బాగా గర్వం పెరిగిపోయింది. అంతేకాకుండా వాళ్ళిద్దరూ విష్ణుమూర్తికి మహాభక్తులు. ఒకనాడు సనక సనందనాథులు అనే నలుగురు మహాయోగులు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వచ్చారు. వారు చూడటానికి బాలుర్లాగా ఉంటారు. నిజానికి వారు బ్రహ్మ సంకల్పం వల్ల జన్మించిన మహాయోగులు. అటువంటి వారిని జయ విజయులు లోపలికి వెళ్ళకండి అని అడ్డగించారు. అప్పుడు వారు, విష్ణుమూర్తిని కలవడానికి మాకు ఎలాంటి అనుమతులు అక్కర్లేదు, ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు అని అన్నారు. అప్పుడు ద్వారపాలకులు, ఎవరి అనుమతి అక్కర్లేదా అని మనసులో అనుకుని వారితో, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఏకాంతంలో ఉన్నారు కనుక మీరు లోపలికి వెళ్లడానికి వీల్లేదు అని అడ్డుపెట్టారు. మహాయోగులైన వారికి తెలియనిదేముంది? వారు అహంకారంతో మాట్లాడిన మాటలు వినగానే యోగులకు విపరీతంగా కోపం వచ్చింది. అప్పుడు వారు కోపంతో, మీరు భూమిపై రాక్షసులుగా జన్మించండి అని శపించారు. ఇంతలో శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ యోగులను బ్రతిమాలి పంపివేస్తాడు. జయ విజయులను చూసి, మీరు ఆ మహాయోగులను అవమానించారు కాబట్టి ఇదే మీకు తగిన శిక్ష అని అంటాడు. ఆ మాటలు విన్న వారిద్దరూ, స్వామి మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని వదిలి మేముండలేము అని ఎంతో బాధగా ప్రార్థించారు. విష్ణుమూర్తి దయతెలిచి, అయితే ఒక్క విషయం అడుగుతాను, చెప్పండి. 7 జన్మలు నాకు మిత్రులుగా భూలోకంలో పుడతారా, లేక 3 జన్మలు నాకు శత్రువులుగా పుడతారా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ చేతులు జోడించి, స్వామి 7 జన్మల వరకు మిమ్మల్ని వదిలి మేముండలేము. అందువల్ల 3 జన్మలు మీకు శత్రువులుగా భూమిపై జన్మించి తర్వాత మళ్లీ మిమ్మల్ని చేరుకుంటాము అని అంటారు. విష్ణుమూర్తి సరే పొండి అని అంటాడు. జయ విజయులు దితి కశ్య ప్రజాపతికి కుమారులుగా హిరణ్యాక్ష హిరణ్యకశపులు అనే పేర్లతో భూమిపై జన్మించారు. అది వారి మొదటి జన్మ. హిరణ్యాక్షుడు దేవలోకం మీద దండెత్తి అంటే యుద్ధం చేసి దేవేంద్రుని ఓడిస్తాడు, స్వర్గాన్ని జయించాడు. అప్పుడు దేవతలందరూ వాడికి భయపడి భూలోకంలో గృహాలలో దాక్కున్నారు. ఆ సమయంలో భూమిని మనువు అనేవాడు పరిపాలిస్తున్నాడు. అతని భార్య పేరు శతరూప. మనువు చాలా తెలివైనవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖంగా ఉండేవారు. హిరణ్యాక్షుడు భూమిని కూడా జయించాలని అనుకున్నాడు. కాని మనువు ఎంత తెలివైనవాడో ధైర్యవంతుడో తెలుసుకున్నాడు. అతనికి భూమిని దక్కకుండా హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచి దాచేస్తాడు. అప్పుడు మనువు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడు ఏమీ చెయ్యలేక ఆయన విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపంలో అవతరిస్తాడు. అమ్మమ్మా, వరాహ రూపంలో ఎలాగుంటాడు? భూమి చాలా పెద్దది కదా, దానిని ఎత్తడానికి ఎంత పెద్దగా ఉండాలో అంత పెద్దగా ఉంటాడు. మొహమంతా వరాహ రూపంలో అంటే అడవి పంది రూపంలో ఉంటుంది. పెద్ద పొడవైన మూతి, కొరలు పెద్దవిగా ఉంటాయి. ఇప్పుడు ఏనుగు 2 పొడవైన దంతాలు ఉంటాయి కదా, అలాగన్నమాట. అయితే ఆయన ఒక పెద్ద అరుపు అరిచి సముద్రంలోనికి దూకుతాడు. ఆ అరుపులు విన్న హిరణ్యాక్షుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడ నారద మహర్షి చూస్తాడు. ఏమిటి ఆ పెద్ద అరుపు అని అడిగాడు. దానికి నారదుడు,
ఎవరో గట్టిగా అరుచుకుంటూ నీవు దాచిన భూమిని తీసుకుని రావడానికి సముద్రంలోకి దూకాడు అని అన్నాడు. వెంటనే హిరణ్యాక్షుడు కూడా దూకుతాడు. కిందకి చేరుకున్న తర్వాత అక్కడ ఏమవుతుందో చూసి చాలా కోపం వచ్చింది. అమ్మమ్మా, ఆ రాక్షసుడు ఏం చూశాడు? కోపంతో ఏం చేశాడు? ఏముంది, వరాహ రూపంలో భూమిని తన కోరల మీద ఎత్తుకున్నాడు. అది చూసి వాడికి కోపం వచ్చింది. అయితే భూమి ఎత్తి పైకి వస్తుంటే ఒక పెద్ద శరీరం పెద్ద శబ్దంతో అడ్డు వస్తే ఏమిటా శరీరమని పరీక్షగా చూశాడు. ఒక రాక్షసుడు పెద్ద గదతో ఎదురుగా కనిపించాడు. విష్ణువును అడ్డగిస్తూ ఇలా అంటాడు. నేను హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి, దితి కుమారుణ్ణి. నా సోదరుడు హిరణ్యకశిపుడు. నువ్వెవరు? నా భూమిని తీసుకుని ఎక్కడికెళ్తున్నావు అని అడిగాడు. వరాహమూర్తి ఏమీ మాట్లాడకుండా పైకి వస్తుంటే హిరణ్యాక్షుడు గదతో త్రిశూలాలతో వరాహమూర్తిపై దాడి చేస్తాడు. ఎన్ని దెబ్బలు తగిలినా ఆయన ఆగకుండా భూమిని నీటిలో నుంచి పైకి తీసుకుని వచ్చేస్తాడు. ఒక సురక్షితమైన ప్రదేశంలో పెడతాడు. ఇంతలో పైకి వచ్చిన హిరణ్యాక్షుడు అక్కడ ఉన్న నారద మహర్షిని చూసి, నేను దాచిన భూమిని కనిపెట్టి బయటికి తీసుకుని వచ్చాడు, అతనెవరు అని అడిగాడు. విష్ణుమూర్తి వరాహ రూపంలో అవతరించాడు. ఆయనే భూమిని బయటికి తీసుకొచ్చాడు. ఇంక నీ పని అయిపోయింది అని నవ్వుతూ అన్నాడు నారదుడు. ఇది విన్న హిరణ్యాక్షుడు కోపంతో విష్ణుమూర్తిపై యుద్ధం చేయడానికి వెళ్తాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి వరాహమూర్తి ఒకసారి 2 కోరలు విదిల్చి చేతిని ఎత్తి హిరణ్యాక్షుడు గుండెల మీద గట్టిగా గుద్దాడు. ఆ దెబ్బకి వెంటనే అతను చనిపోయాడు. మరి అమ్మమ్మ, జయ విజయులు ఇద్దరు కదా, ఇద్దరిలో ఒక్కరే చనిపోయారు, మరి హిరణ్యకశిపుడో అని అడిగింది బుడ్డది. బాగానే గుర్తుందే. హిరణ్యకశిపుని చంపడానికి ఎత్తిన అవతారమే నరసింహావతారం. అది రేపు నేను చెప్తాను కదా నీకు. ఇప్పుడైతే పడుకో. ఈ కథ మనకు బోధించే ముఖ్య సందేశం ఏమిటంటే, మనం ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంతో ఎదుర్కోవాలి. మీరు మరిన్ని కథలను అన్వేషించడానికి ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయవచ్చు. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ ఖర్చవుతుంది. ఇది మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్పై మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్కు సభ్యులు కావాలని మరియు రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వమని మేము కోరుతున్నాము. మీరు చూసినందుకు మనం మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.